సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ప్రియులారా, మనము ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి మరి యొక్క ప్రత్యేకమైన అంశాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అంశం పేరు ప్రార్థన అనగానేమి, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్న అంశాన్ని మనం ఈరోజు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఒక క్రైస్తవునిగా మారిన విశ్వాసి జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఎందుకంటే ఒక మనిషి జీవించడానికి ఎలాగైతే మట్టి శరీరంలో ఆత్మ ఉండటం అనేది ఎంత అవసరమో, ఒక విశ్వాసి జీవితంలో కూడా ప్రార్థన అనేది అంతే అవసరం. ఎందుకంటే ఒక క్రైస్తవుడు లేదా ఒక విశ్వాసి ఆత్మ సంబంధంగా జీవించి ఉండాలంటే ప్రార్థన అనేది అత్యవసరమైనది. కాబట్టి ఈ ప్రార్థన అంటే అసలు ఏంటి అని, అదేవిధంగా ఈ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అనేది ఏంటి అన్న విషయాన్ని కూడా మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రార్థన అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవునితో మాట్లాడటము లేక దేవునితో సహవాసం కలిగి ఉండటమే ప్రార్థన అన్న విషయాన్ని మనం గమనించేవారమై ఉన్నాం. ఇంత ప్రాముఖ్యమైన ఈ ప్రార్థన విషయంలో అనేకులు తప్పిపోయిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అంటే ప్రార్థన అనేది ఎప్పుడు దేవుని సన్నిధికి చేరుతుంది అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే, దేవుని జ్ఞానానుసారమైనదై మన ప్రార్థన ఉంటే అప్పుడు అది దేవుని సన్నిధికి చేరే అవకాశం ఉంది. అంటే నేటి కాలంలో ప్రార్థన ఎవరికి చేయాలో కూడా తెలియని వారు చాలా మంది క్రైస్తవ సమాజంలో ఉన్నారు. అంటే చాలా మంది ప్రార్థన దేవుని సన్నిధికి ఎందుకు చేరట్లేదు అంటే, అసలు ప్రార్థన ఎవరికి చేయాలి, ఎవరి నామంలో చేయాలో కూడా తెలియకుండానే, దేవుని చిత్తమేదో తెలియకుండానే అనేకులు ప్రార్థనలు చేస్తున్నారు. కాబట్టి అవి దేవుని సన్నిధికి చేరట్లేదు అన్న విషయాన్ని మనం గ్రహించువారమై. కాబట్టి దేవుని సన్నిధికి చేరని ప్రార్థన ఎంత చేసినా ఏమైనా ప్రయోజనం ఉందా అంటే అస్సలు లేదు. కాబట్టి దేవుని సన్నిధికి చేరే ఫలభరితమైన ప్రార్థన వాక్యపు వెలుగులో లేఖనాధారాలతో మనము ఈరోజు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది, మన ప్రార్థన ఎలా ఉండాలి, దేని కొరకు మనము ప్రార్థన చేయాలి అన్న విషయాలను కూడా ఈరోజు మనం పరిశీలిద్దాం. అయితే ప్రార్థన అంటే ఏంటంటే, మనిషి తన సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడటమే ప్రార్థన అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే దేవునికి ప్రార్థించటం అంటే మన తండ్రి అయిన దేవునితో మనం ఏం చేస్తూ ఉన్నామంటే మాట్లాడుతూ ఉన్నాం, ముచ్చటిస్తూ ఉన్నాం, సంభాషిస్తూ ఉన్నాం అన్న విషయాన్ని గ్రహించాలి. దేవునికి చేసే ఈ ప్రార్థనలో ఏముంటుంది అంటే విజ్ఞాపన, విన్నవించుకొనుట, వేడుకొనుట, మాట్లాడుట, సంభాషించుట, అడుగుట, మొరపెట్టుట అనేవి ఈ ప్రార్థనలో మనకు కనబడుతూ ఉంటాయి. అంటే అనేక భక్తుల ప్రార్థనలు మనం పరిశుద్ధ గ్రంథంలో పరిశీలన చేస్తే ఈ విజ్ఞాపన చేయటం, విన్నవించుకోవటం, వేడుకోవటము, మాట్లాడటము, సంభాషించటము, అడగటము, మొరపెట్టటము ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే భూలోకము నుండి పరలోకానికి మనిషి వేసే ఒక పొలికేకే ప్రార్థన అని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. అంటే మనిషి జీవించి ఉన్నాడు అనడానికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎలాగైతే ప్రాముఖ్యమో, ఒక విశ్వాసి ఆత్మ సంబంధంగా జీవం కలిగి ఉండాలి అని అంటే దేవునికి చేసే ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమైనది, అవసరమైనది అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. అసలు ఈ ప్రార్థన అనేది ఎవరి కాలము నుండి ప్రారంభమైంది పరిశుద్ధ గ్రంథములో అని మనం ఆలోచిస్తే, ఆదికాండము 4:26 మనకు ఒక లేఖనం కనబడుతుంది. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అను పేరు పెట్టెను, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభం అయినది అని చూస్తున్నాం. అంటే ఎనోషుల కాలము నుండి ఏమైంది, ప్రార్థన అనేది ప్రారంభమైంది. అది ఏ నామంలో ఆ రోజు చేసేవారు అని అంటే యెహోవా నామమున ప్రార్థన చేయటం అనేది ప్రారంభమైంది అని తెలియజేస్తున్నారు. అంటే పితరుల కాలంలో ప్రార్థన అనేది డైరెక్ట్ గా దేవునికి చేసే ఒక వీలు ఉండే. ఎనోషు కాలంలో యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది. అలాగే ధర్మశాస్త్రం ఇవ్వక ముందు, ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత కాలంలో కూడా దేవుని యందు భయభక్తులు గల నీతిమంతులు అందరూ కూడా యెహోవా నామముననే ప్రార్థన చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో అనేక లేఖన సాక్ష్యాలు మనకు కనబడుతుంటాయి. అంటే ఈ లోకానికి పంపబడిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన చేసిన ప్రార్థనను మనం ఒకసారి గమనించినట్లయితే
ఆయన కూడా తండ్రికి డైరెక్ట్ గా ప్రార్థన చేసిన సందర్భాలు మనకు అనేకము పరిశుద్ధ గ్రంథంలో కనబడతాయి. ఇంకా మనం పరిశీలన చేయగలిగితే యేసుక్రీస్తు తన శిష్యులకు నేర్పిన మాదిరి ప్రార్థన కూడా డైరెక్ట్ గా తండ్రికే ప్రార్థన చేయమని యేసుక్రీస్తు వారు శిష్యులకు నేర్పించినట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో ఆయన వారికి ప్రార్థన నేర్పిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని ప్రార్థన ప్రారంభమవుతుంది. అంటే ఎవరికి చేస్తున్నారు వీళ్ళు ప్రార్థన అంటే పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేస్తున్నారు, తండ్రికి విన్నవించుకుంటున్నారు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ ప్రార్థన అనేది ఒక ఆచారంగా చేసేది మాత్రం కాదు అన్న విషయాన్ని మొదట మనం గ్రహించవలసిన వారు. ఎందుకంటే మన కన్న తండ్రి అయిన దేవునికి ఆయన కుమారులమైన మనకు మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలను పునరుద్ధరించేదే ఈ యొక్క ప్రార్థన అన్న విషయాన్ని మొదట మనం గ్రహించాలి. ఇంకా ప్రార్థనలో ఏం జరుగుతుంది అంటే మనిషి యొక్క పాప క్షమాపణ అనేది ప్రార్థనలో జరుగుతుంది అన్న విషయాన్ని కూడా గమనించాలి. అందుకని ఈ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఒక మనిషికి పాప క్షమాపణ అనేది జరగకపోతే ఆ మనిషి పరలోకానికే వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రార్థనకు చాలా ప్రాముఖ్యము, చాలా గొప్పతనము, చాలా ఔన్నత్యము అనేది ఉంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దైవ కుమారత్వాన్ని మనం పొందాము అనే నిశ్చయత కూడా ఈ ప్రార్థన ద్వారానే మనకు దృఢపరచబడుతుంది. ఎందుకంటే ప్రార్థన ప్రారంభంలోనే తండ్రి అని మన ప్రార్థనను మనం ప్రారంభిస్తున్నాము అంటే పాప క్షమాపణ జరిగి దైవ కుమారత్వాన్ని పొందాము అన్న విషయం అక్కడ మనకు వెల్లడి అవుతుంది, కన్ఫర్మ్ అవుతుంది. అంటే ప్రతిదినము ప్రార్థించుట ద్వారానే ఈ యొక్క పశ్చాత్తాపము గాని, పాప క్షమాపణ గాని, దేవునితో మనకున్న ఆ సంబంధ బాంధవ్యాలు గాని ఏమవుతాయంటే దినదినము మెరుగుపడుతూ ఉంటాయి. కాబట్టి ఇంకా ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది అంటే దేవునికి మనకు ఉన్న ఒక బంధము అనేది ఏర్పడుతుంది. ఇంకా ప్రార్థన ద్వారా మన హృదయాలను దేవుని తట్టుకు తిప్పుకునే ఒక అవకాశం కూడా ఏర్పడుతుంది. అంటే ప్రతిదినము ప్రార్థించుట ద్వారా దేవుడు నాకు అతి సమీపముగా ఉన్నాడు అన్న భావన కలుగుతుంది. ఎందుకంటే అసలు ప్రార్థన అంటేనే మాట్లాడటం కాబట్టి మనం ప్రార్థించేటప్పుడు ఏం చేస్తున్నాము అని మనం భావిస్తూ ఉంటాము అనంటే దేవునితో నేను మాట్లాడుతున్నాను అన్న భావన మనలో ఉంటుంది. కాబట్టి ఆయన నాకు సమీపముగా ఉన్నాడు అనే ఒక భావనలో మనం ఉంటాం. కాబట్టి ఈ ప్రార్థించేవారు ఎలా అనుభవాన్ని పొందుతూ ఉంటారు, ఎలా ఫీల్ అవుతూ ఉంటారంటే నేను దేవుని ఎదుటనే ఉన్నాను, నా ముందు దేవుడు ఉన్నాడు అన్న ఒక ఉద్దేశంతో ఉంటారు. ఇంకా మనము దేవునికి ప్రార్థించుట ద్వారా దేవుడు మనకు ప్రభు అని మనము ఒప్పుకుంటున్నట్టుగా కూడా ఒక కన్ఫర్మేషన్ ప్రార్థనలో మనకు కనబడుతుంది. అదేవిధంగా దేవుని సార్వభౌమాధికారము క్రింద మనము లోబడి ఉన్నాము అని, మన సమస్త కార్యాలను మన సంరక్షణకర్త అయిన దేవుడే అని మనము గుర్తించి దేవునికి కృపా సహాయాన్ని మనము అర్థిస్తూ ఉన్నట్లుగా ప్రార్థన ద్వారా వెల్లడవుతుంది అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు మనకు ప్రభువు, రాజు, అధిపతి, ఆయన మనలను ఏలేవాడు, ఆయన మన పరిపాలకుడు, సమస్త కార్యాలను కూడా ఆయన సార్వభౌమత్వానికి లోబడే జీవించవలసిన అవసరము ఉంది. కాబట్టి ఈ ప్రార్థన ద్వారా మనం ఏం పొందుకుంటామంటే పశ్చాత్తాపాన్ని ప్రార్థన ద్వారా మనం పొందుకుంటాం. ఇంకా విధేయతను, క్షమించే గుణాన్ని కూడా మనం ఈ ప్రార్థనలోనే పొందుకుంటూ ఉంటాం. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది అంటే మిమ్మును హింసించు వారిని కూడా ఏం చేయమన్నాడు, క్షమించమన్నాడు. అందుకని యేసుక్రీస్తు వారు సిలువలో తనను చంపిన వారిని కూడా తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరువరు కనుక వీరిని క్షమించండి అని ప్రార్థన చేసిన ఒక సందర్భం మనకు కనబడుతుంది. అంటే మన ప్రార్థనలో మనకు కీడు చేసిన వారిని కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే తండ్రి వీరిని క్షమించండి అని మనం ప్రార్థిస్తూ ఉంటాం కనుక ఆ క్షమాగుణం అనేది ఎలా వస్తుందో ఒక మనిషికి అంటే ప్రార్థించుట ద్వారా వస్తుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. కాబట్టి ఇంకా ప్రార్థన చేయటం ద్వారా మనకు సమాధానం అనేది దొరుకుతుంది. ఈ ప్రార్థన చేయటం ద్వారా విశ్వాసం అనేది కూడా మెరుగుపడుతుంది. ప్రార్థన ద్వారా నిరీక్షణను కూడా మనం పొందుకుంటాము అన్న విషయాన్ని గమనించాలి. ఇంకా ఇన్ని రకాల ప్రయోజనాలు, లాభాలు మనకున్నప్పుడు మరి ఇంతకీ ఏ భాషలో ప్రార్థన చేయాలి అని కూడా మనం ఆలోచించినట్లయితే ఏ భాషలో చేసినా ప్రార్థన అనేది అంగీకరించబడుతుంది. ఫలానా భాషలోనే చేయాలి అన్న నియమం ఏమైనా ఉందా అంటే అలాంటి నియమం ఏమీ కూడా లేదు. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంగ్లీష్ లోనే ప్రార్థన చేస్తే చాలా హుందాగా ఉంటుంది, నాకు కొంచెం మంచి పేరు వస్తుంది అని కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే
దేవుణ్ణి స్తుతించడానికి అక్కడ ఉన్నవారికి ఇంగ్లీష్ రాకపోయినా సరే అక్కడ కూడుకున్న వారు మాట్లాడే భాష ఈ ప్రార్థన చేసే ఆయనకు వచ్చినా సరే ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే ఇంగ్లీష్ లోనే ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన వారి మధ్య ఏం కోరుకుంటున్నాడు? ఘనతను కోరుకుంటున్నాడు కనుక తను వారు హెచ్చించేలాగున ఆయన ప్రార్థన ఏం చేస్తున్నాడు అంటే ఇంగ్లీష్ లో చేస్తున్నాడు. అలాంటి ప్రార్థనను దేవుడు మెచ్చుతాడా అనంటే ప్రార్థన అనేదే ఎందుకు అంటే దేవునితో మాట్లాడేది కనుక అక్కడ ఉన్న వారందరూ కూడా దేవునితో మాట్లాడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి అందరికీ వచ్చే భాషలోనే ప్రార్థన చేయడం అనేది ఉత్తమమైనది, ప్రాముఖ్యమైనది అన్న విషయాన్ని మనం గమనించాం. ఇంకా ప్రార్థన ఏ భాషలో చేశారు అనేది ప్రాధాన్యం కాదు, కానీ చేసిన ప్రార్థన దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా, యథార్థంగా ఉందా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది. రకరకాల ప్రార్థనలు క్రైస్తవ సమాజంలో మనకు కనబడుతుంటాయి. అంటే కొంతమంది ఏమో దీర్ఘ ప్రార్థనలు చేస్తుంటారు, ఎక్కువ సమయం ప్రార్థన చేసేవారు ఉంటారు. కొంతమంది ఏమో తక్కువ సమయంలోనే ప్రార్థన చేసేవారు కనబడుతుంది. ఇంతకీ దేవుడు ఏ ప్రార్థనను అంగీకరిస్తాడు? ఎక్కువ సమయం చేసే ప్రార్థనను అంగీకరిస్తాడా లేక తక్కువ సమయంలో చేసే ప్రార్థనను అంగీకరిస్తాడా అని కూడా కొంతమందికి సందేహం ఉండదు. ఎంత సమయం ప్రార్థన చేస్తున్నాం అనేది ప్రాముఖ్యమైతే కాదు, కానీ చేసే ప్రార్థన యథార్థతతో చేస్తున్నావా లేదా అన్న విషయము ప్రాముఖ్యమైనది. అసలు ప్రార్థన చేసే వ్యక్తి దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తున్నాడా లేదా అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఫలభరితమైన ప్రార్థనను చేయడానికి, మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మన ప్రార్థన ఎలా ఉండాలి, మన ప్రార్థనలో ఏ ఏ అంశాలు ఉండాలి, వేటిని మనము దేవుణ్ణి అడగాలి అన్న విషయంలో కూడా మనకు ఒక స్పష్టత ఉండవలసిన అవసరం ఉంది, ఒక క్లారిటీ ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దేవునికి ఉన్న ఐశ్వర్యం ఏంటి అది కూడా మనకు తెలియాలి. ఎందుకంటే దేవుడు ఎలాంటి ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు అని మనం ఆలోచిస్తే, దేవుడు అబ్రహాం గారికి చేసిన వాగ్దానాన్ని ఒకసారి మనము చూడగలిగితే, నీ సంతానమందు భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదింపబడును అన్న ఆ వాగ్దానంలో ఏముంది అని అంటే నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను అన్న ఒక వాగ్దానం మనకు అక్కడ కనబడుతుంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో నిత్య జీవం అనుగ్రహించును అనున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అని ఇక్కడ యోహాను గారు తెలియజేస్తున్నాను. అంటే దేవుడు మనకి ఇస్తానన్న ఈ ఐశ్వర్యము ఎలాంటిది, ఈ లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని ఇస్తానని ఏమైనా వాగ్దానం చేశాడా అని మనం ఆలోచిస్తే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అని పౌలు గారు చెప్తున్నారు. అంటే దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహిస్తాడు అని తెలియజేస్తాడు. అంటే దేవుడు మనకు అనుగ్రహించే ఈవులు అంటే బహుమానాలు ఏవైతే ఉన్నాయో అవి కంటికి కనబడవు, చెవులకు వినబడవు, మనుష్య హృదయమునకు గోచరము కావు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా మనం చూస్తే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అంటున్నాడు. అంటే దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అసలు ముందు దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాల్సిన అవసరం. దేవుని చిత్తానుసారంగా కాక మనం ఏది అడిగినా దేవుడు అనుగ్రహిస్తాడా అంటే అలాంటివి అనుగ్రహించే పరిస్థితి లేదు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 13, 14 వచనం మనం చూడగలిగితే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏదడిగినను ఆయన మన మనవి ఆలకించును అనున్నది. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము అంటున్నాడు. అంటే ఆయన చిత్తానుసారమైన అడగాలి. అలాంటివి అడిగితే దేవుడు తప్పకుండా మనకు వాటిని అనుగ్రహిస్తాడు అన్న విషయాన్ని ఇక్కడ యోహాను గారు, యేసుక్రీస్తు వారి ప్రియ శిష్యుడైన యోహాను గారు తెలియజేస్తారు. అంటే దేవుని చిత్తానుసారంగా అడిగితే అవన్నీ మనకు దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రార్థన చేసే వ్యక్తి ఏం తెలుసుకోవాలంటే దేవుని చిత్త ప్రకారంగా ప్రార్థించాలి నేను అన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, గ్రహించవలసిన అవసరం. అంటే ప్రార్థన అనేది దురుద్దేశంతో చేయకూడదు. ప్రార్థన అనేది సుఖభోగాల కొరకు చేయకూడదు. ప్రార్థన అనేది లోక సంబంధమైన వాటిని అనుగ్రహించమని చేయకూడదు. ప్రార్థన అనేది శరీరాశ, నేత్రాశ, జీవపుడంబములు నెరవేర్చుకొనుటకు చేయకూడదు. ఒకవేళ ఇలాంటివి కనుక మన ప్రార్థనలో ఉంటే అవి ఎన్నటికీ కూడా అనుగ్రహించబడవు అన్న విషయాన్ని మనము గమనించాలి. యేసుక్రీస్తును దేవుడు ఈ లోకానికి పంపించింది ఈ లోక సుఖభోగాలను తీర్చడానిక కాదు కదా, ఈ లోక సంబంధమైన వాటిని అనుగ్రహించడానిక,
యేసుక్రీస్తుని లోకానికి పంపించింది కాదు. శరీరాశ నేత్రాశ జీవపుడంబులను నెరవేర్చడానికి అంటే అది కూడా కాదు. కాబట్టి ఎలాంటివి మనం అడగాలంటే దేవుని చిత్తానుసారమైనవి మనము అడగాలి. యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాలు మనం చూస్తే, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరుకుటలేదు. వ్యభిచారణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సర పడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పున్నది వ్యర్థమని అనుకొనుచున్నారా అంటున్నాడు. అంటే మన సుఖభోగముల కొరకు మనము దేవునికి ప్రార్థన చేయకూడదు అని చెప్తున్నారు ఇక్కడ. ఇక దురుద్దేశముతో ప్రార్థన చేయకూడదు. కాబట్టి ప్రార్థన అనేది ఎలా ఉండాలి అనంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేదిగా మన ప్రార్థన అనేది ఉండవలసిన అవసరం. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే ప్రార్థన అనేది యథార్థంగా ఉండాలి కానీ వేషధారణతో కూడినదై ఉండకూడదు. అంటే బయటికి ఒకలాగా అంతరంగంలో ఇంకొకలాగా ఉండకూడదు అన్న విషయాన్ని మనం గమనించాలి. దేవునికి ఎవరు యథార్థంగా ప్రార్థిస్తున్నారో, ఎవరు వేషధారులుగా ఉండి ప్రార్థిస్తున్నారో తెలియదా అంటే తెలుసు. ఎందుకంటే దేవుడు హృదయాంతరంగములను ఎరిగినవాడు. కాబట్టి ప్రార్థన అనేది తగ్గింపు స్వభావముతోనూ వినయముతోనూ కూడినదై ఉండాలి. ఇంకా ప్రార్థన ఎలా చేయాలి అంటే పవిత్ర హృదయముతో చేయాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకంటే నీతిమంతుల ప్రార్థననే దేవుడు ఆలకిస్తాడు అని కూడా లేఖనాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, నీవు యవనైచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడును అంటున్నాడు. అంటే పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేస్తే అలాంటి వారికి ఏమొస్తుంది? నీతి అనేది వస్తుందంట, విశ్వాసము అనేది వస్తుంది, ప్రేమ వారిని వెంటాడుతుంది, సమాధానము వారి వెంటనే సదాకాలము ఉంటుంది అని తెలియజేస్తున్నారు. అంటే ప్రార్థన అనేది ఎలా చేయాలంటే నిలకడగా చేయాలి, ప్రార్థన పట్టుదలతో చేయాలి, ఎడతెగక చేయాలి, దివారాత్రులు ప్రార్థన చేయాలి అని కూడా కొన్ని లేఖనాలు మనకు కనబడుతుంటాయి. అందుకని యేసుక్రీస్తు వారు కూడా మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని చెప్తుంటాడు శిష్యులతో. ఇంకా మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అన్న విషయాన్ని కూడా చూస్తే చాలా వరకు మన సొంత విషయాలను గురించే మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది అంటే మనలను హింసించు వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఇంకా ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అంటే శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పారు. అంటే ప్రార్థన వలన దేవునికి మనకు ఒక సమాధాన స్థితి అనేది ఏర్పడుతుంది. కాబట్టి అలా మనకు దేవునికి సమాధాన స్థితి కనుక ఉంటే అపవాది మన యొద్దకు రాడు. ఇంకా మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటే రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు కూడా ప్రార్థన చేయమని పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను అని పౌలు గారు చెప్తున్నారు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు కూడా మనం చూస్తే, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొనున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాను. అంటే అందరి కొరకు ప్రార్థన చేయాలి, సంతోషముతో ప్రార్థన చేయాలి. మీలో సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాను. అంటే మొదటి దినము నుండి యేసుక్రీస్తు దినము వరకు కూడా ఎలా ఉండాలి అని అంటే సంతోషముతో ప్రార్థన చేయువారముగా ఉండాలి, అందరి కొరకు ప్రార్థన చేయువారముగా ఉండాలి. అదే విధముగా యథార్థ హృదయముతో ప్రార్థన చేయువారమై ఉండాలి, పవిత్ర హృదయముతో ప్రార్థన చేయువారమై ఉండాలి, దేవుని చిత్తానుసారముగా ప్రార్థన చేయువారమై ఉండాలి. ఇంకా ప్రార్థన ఎవరి కొరకు చేయాలంటే విశ్వాసులు సంపూర్ణులవటం కొరకు ప్రార్థన చేయాలి. వారు దేవుని చిత్తాన్ని గురించి సంపూర్ణంగా నేర్చుకొనుటకు, వారు దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించుట కొరకు మన ప్రార్థన
ఉండాలి. ఇంకా దేని కొరకు ప్రార్థన చేయాలి అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది అంటే సత్క్రియలు చేయనప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు వారు కొనసాగాలని మనము ప్రార్థన చేయవలసిన అవసరం. అంటే సంఘములో ఉన్న విశ్వాసులందరూ కూడా సత్క్రియలు చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు వారు కొనసాగేలా ఉండాలి అని చెబుతున్నాడు. ఎందుకంటే అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును అని కూడా మనకు లేఖనం కనబడుతుంది. పౌలు గారు కూడా అందరికీ ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడని అయిపోదునేమో అని నా శరీరమును నలగగొట్టుకుని దానిని లోపరుచుకొనుచున్నాను అని చెప్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 9:7 కాబట్టి ప్రతిదినము కూడా మనము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ పవిత్ర హృదయముతో ప్రార్థిస్తూ అందరి కొరకు ప్రార్థిస్తూ అధికారుల కొరకు రాజుల కొరకు ప్రార్థిస్తూ యథార్థ హృదయముతో ప్రార్థిస్తూ ఉండాలి అని ఇక్కడ తెలియజేస్తుంది. ఇంకా అనేకుల విశ్వాసములో ఉన్న లోపములు తీరునట్లు కూడా వారి కొరకు ప్రార్థన చేయాలి. కొలస్సీ పత్రిక 1:9-12 మనం చూడగలిగితే అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలెననియో ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బతిమాలుచున్నాను అంటున్నాడు. అంటే పౌలు గారు ఇన్ని విషయాలలో విశ్వాసులు ఎవరు కూడా తప్పిపోకూడదు అన్న ప్రార్థన ఆయన యొక్క జీవితంలో ఉంది అన్న విషయం మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే లోక సంబంధమైన వాటి కొరకు ప్రార్థన చేయకూడదు, శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకొనుటకు ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే దేవుడు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మీకు ఇస్తాను అని వాగ్దానం చేస్తారు. పౌలు గారు దేవునికి చేసిన ప్రార్థనలు మనం గమనిస్తే ఆయన ఆత్మల రక్షణ కొరకు విశ్వాసులందరూ సంపూర్ణులవటం కొరకు దేవుని జ్ఞాన సంబంధమైన విషయాలు అందరూ తెలుసుకోవటం కొరకు ఆయన ప్రార్థనలో ఎక్కువగా మనకు విజ్ఞాపనలు విన్నపాలు కనబడుతూ ఉంటాయి. రోమపత్రిక 10:1-2 మనం చూస్తే సహోదరులారా ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునయున్నవి వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అంటే రక్షణ పొందే విషయంలో ఆయన ప్రార్థిస్తున్నాడు. అందరూ రక్షణ పొందాలి అని ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న సందర్భం కనబడుతుంది. అంటే సంఘ అభివృద్ధి కొరకు విశ్వాసులు సంపూర్ణులవటం కొరకు దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం కొరకు మనము ప్రార్థన చేయవలసిన అవసరం. అంతేగాని మన అవసరాలు మన అక్కరల కొరకే ప్రార్థించడం అనేది కూడా సరైనది కాదు. ఎఫెసీ పత్రిక 3:15-19 మనం చూడగలిగితే మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను అంటున్నాడు. అంటే ఆయన ప్రార్థనలు చేస్తున్న ఆ ప్రార్థనలో ఉన్న లిస్ట్ గనక మనము చూడగలిగితే అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలని పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. ఆత్మల వలన బలపరచబడవలెనని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. క్రీస్తు హృదయములలో విశ్వాసము వలన నివసించాలి అని ప్రార్థన చేస్తున్నారు. ఇవన్నీ దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీకు అనుగ్రహించును గాక అని కూడా పౌలు గారు ప్రార్థిస్తున్న సందర్భాలు మనకు కనబడతాయి. అంటే ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం చొప్పున కాకుండా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీకు అనుగ్రహించాలని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. కాబట్టి దేవుని సంపూర్ణతలో పూర్ణులు కావాలి అని పౌలు గారు తెలియజేస్తున్న సందర్భం, ఆయన ప్రార్థిస్తున్న సందర్భాలు కనబడుతుంది. విశ్వాసులందరూ కూడా దేవుని ప్రేమ యందు వేరుపారి స్థిరపడాలి అని పౌలు గారు ప్రార్థన చేస్తారు. ఇంకా జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను అందరూ తెలుసుకోవాలి అని కూడా పౌలు గారు ప్రార్థిస్తున్న సందర్భాలు మనకు కనబడుతుంది. మీ అందరి విశ్వాసము సకల లోకములో ప్రచురము కావాలి అని కూడా పౌలు గారి ప్రార్థన మనకు కనబడుతుంది. ఇంకా యేసుక్రీస్తునందు మీరందరూ మహిమ పొందాలి అని కూడా పౌలు గారు ప్రార్థిస్తున్న సందర్భాలు మనకు కనబడుతుంది. కాబట్టి మీరందరూ మేలు చేయాలి, మీరు చేసే ప్రతి ఆలోచన విశ్వాసయుక్తంగా ఉండాలి అని మనకు పౌలు గారు తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఉన్న సందర్భాలు అనేకంగా కనబడతాయి. కాబట్టి దేవుని పిలుపునకు మీరు యోగ్యులుగా ఉండాలి అని కూడా పౌలు గారు తెలియజేస్తున్న లేఖనాలు మనకు కనబడతాయి.
అందరి మనోనేత్రములు వెలిగింపబడాలని, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిదో అందరూ తెలుసుకోవాలని, అలాగే దేవుడి స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో కూడా తెలుసుకోవాలని పౌలు గారి యొక్క ఆపత్రయంగా మనకు కనబడుతుంది. అందుకే క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అని గల్తీ పత్రిక 4:19 పౌలు గారు దేవునికి ప్రార్థిస్తున్న సందర్భం కూడా మనకు కనబడుతుంది. కాబట్టి పౌలు గారు ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నారో మనము కూడా అలా పౌలు గారు ఎలాగైతే ఆత్మ సంబంధమైన ప్రార్థన చేస్తూ ఉన్నారో, యథార్థ హృదయముతో పవిత్ర హృదయముతో ప్రార్థన చేస్తూ ఉన్నారో, అలాగే మన ప్రార్థనలు కూడా ఉండవలసిన అవసరం. దేవుడు క్రీస్తునందు చూపిన బలాతిశయమును మనము కూడా తెలుసుకోవాలి అనేది పౌలు గారి యొక్క ఆశగా కనబడుతుంది. దేవుడు మన ఎడల చూపించున్న అపరిమితమైన మహత్యమును కూడా మనం తెలుసుకోవాలని పౌలు గారు తపన పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవడానికి మనకు జ్ఞానం కూడా దేవుడు అనుగ్రహించాలి అని కూడా పౌలు గారి ప్రార్థనలో మనకు అలాంటి మాటలు వినబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ మనము చదివిన ఈ ప్రార్థనలు అన్నిట్లో ఎక్కడైనా మనకి లోక సంబంధమైన విషయాలు ఏమైనా కనబడ్డాయా అని మనం ఆలోచిస్తే ఎక్కడ కూడా ఈ లోక సంబంధమైన విషయాలు లేనే లేవు. శరీర సంబంధమైన విషయాలు ఏమీ లేవు. అంటే ఆత్మ సంబంధంగా ఎదిగే విషయంలోనే అనేకమైన పౌలు గారి ప్రార్థనలు మనకు కనబడుతున్నాయి, భక్తుల ప్రార్థనలు మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే ఆయన కేవలం పరలోక సంబంధమైన వాటి మీదనే మనస్సు ఉంచుతున్నాడు కనుక ఆయనకు ఆత్మ సంబంధమైన వాటినే ప్రార్థనలో అడగాలి అన్న విషయం కూడా అర్థమైంది కనుక ఆయన కేవలం ఆత్మ సంబంధమైన వాటి మీదనే తన మనస్సు నుంచి ఆత్మ సంబంధమైన సంగతులనే తన ప్రార్థనలో దేవునికి విన్నవించుకుంటూ ఉన్నాడు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11-12 మనం చూస్తే, అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనొందునట్లు మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయించు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాను అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17-19 కూడా మనం చూస్తే, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనేందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అని చెబుతున్నారు పౌలు. ఎక్కడ ఆయన ప్రార్థించినా సరే ఈ లోక సంబంధమైన మాట ఒకటి కూడా ఆయన ప్రార్థనలో కనబడట్లేదు, ప్రకృతి సంబంధమైన మాట ఒకటి కూడా ఆయన ప్రార్థనలో కనబడట్లేదు. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 7-9 కూడా చూస్తే, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలెనని దేవుని ప్రార్థించుచున్నాము, మేము యోగ్యులమైనట్టు కనబడవలెనని కాదు గాని మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలెనని ప్రార్థించుచున్నాము. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలనని ప్రార్థించుచున్నాము అంటున్నారు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 10-11 కూడా చూస్తే, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కనుగొనట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాము. అంటే చివరి మజిలి ఏది మనకు క్రైస్తవులైన వారికి, విశ్వాసులైన వారికి అంటే నిత్య జీవాన్ని పొందుకోవటం, పరలోకానికి వెళ్ళటం. కాబట్టి ఎప్పుడు మనం పరలోకానికి వెళ్తామంటే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో వెళ్తాం. కాబట్టి ఆ యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ వరకు మీరు ఎలా ఉండాలంటే మీ విశ్వాసమును కాపాడుకుని వారుగా ఉండాలి అంటున్నాడు. అందరి కొరకు ప్రార్థించు వారుగా ఉండాలి. దేవుని జ్ఞానము విషయంలో ఆ జ్ఞానాన్ని గురించిన అవగాహన మీకు ఉండాలి అని తెలియజేస్తున్నారు. మీరే మహిమనైతే పొందుకుంటారో ఆ మహిమను కూర్చిన ఆ మహిమ విషయంలో మీకు అవగాహన ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట, దేవునితో సంభాషించుట. కాబట్టి దేవునితో మాట్లాడేటప్పుడు మనం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే ఏదైనా ఒక అధికారి వద్దకు మనం వెళ్ళి మాట్లాడాలంటేనే, ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటేనే చేతులు కట్టుకుని చాలా జాగ్రత్తగా మనము ఒక్క మాట అయినా తప్పు లేకుండా జాగ్రత్తగా ఎలాగైతే మాట్లాడతామో, ఈ లోకాలనే సృష్టించిన
దేవుడు ఆయన ఎదుట మనం మాట్లాడుతున్నామంటే ఎంత జాగ్రత్త గలవారమై ఉండాలో అనే విషయాన్ని కూడా మనము ఒకసారి ఆలోచించవలసిన అవసరం. కాబట్టి ప్రియులారా, ప్రాముఖ్యమైన ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించి గ్రహించి దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ నా మాటలు పిలుస్తున్నాను అందరికీ అన్నారు.